హాయ్ ఫ్రెండ్స్, ఈ ఈవినింగ్ టైంలో మష్రూమ్ పకోడీని సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులను ఉపయోగించి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కప్పు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల బియ్యం పిండి, అర స్పూను వాము, అర స్పూన్ గరం మసాలా, అర స్పూను కారం, రుచికి తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, వాటర్ వేసుకుని బజ్జీల పిండిలాగా కలిపేసుకోవాలి. ఈ జారుతనం ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని కాగుతున్న నూనెలో ఒక్కొక్క పీసెస్గా వేసేసుకోవాలి. 2 వైపులా వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీనిపైన కరివేపాకు, పచ్చిమిర్చిని వేయించేసుకుని వేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ పకోడీని ఆనియన్స్, టమాటా కెచప్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈవినింగ్ టైంలో మష్రూమ్ పకోడీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.